బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినంత ఫ్రీడమ్ ఏ అమ్మాయి ఇయ్యదు. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు అధికంగా ఉన్నాయి అనుకో, నీకు నచ్చిన కంట్రీకి వెళ్ళచ్చు, నచ్చిన ఫుడ్ తినచ్చు, నచ్చిన బట్టలు వేసుకోవచ్చు, మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోవచ్చు, నీకు ఏం చేయాలనుకున్న నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, చాలా చేయొచ్చు. ఎప్పుడు కొనని షూ కొనచ్చు, నచ్చిన బట్టలు కొనవచ్చు, నచ్చిన కంట్రీ తిరగచ్చు, నచ్చిన ప్లేస్కి వెళ్ళచ్చు, కొత్త కొత్త అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు. నువ్వు చిన్నప్పటి నుంచి ఏమైతే గోల్స్ పెట్టుకున్నావు, ఏమైతే ఫుల్ఫిల్ చేసుకోలేవు, అవన్నీ డబ్బుతోటి చేసుకోవచ్చు. అదే నువ్వు అమ్మాయితో తిరిగినావు అనుకో, అమ్మాయితో తిరగాలన్నా డబ్బు కావాలి, అమ్మాయిని మంచిగా చూసుకోవాలన్నా డబ్బు కావాలి. మరి డబ్బు ఇంపార్టెంట్. సో డబ్బు ఇచ్చినంత ఫ్రీడమ్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినంత ఫ్రీడమ్ ఎవరు ఇయ్యరు. అర్థమవుతుందా? అమ్మాయి అయితే అస్సలకి ఇయ్యదు. అర్థమవుతుందా? సో లైఫ్లో బ్యాంక్ బ్యాలెన్స్ నిండే ప్రయత్నంలో ఉండు. లైక్ నువ్వు బిజినెస్ చేస్తావా, జాబ్ చేస్తావా, నీ గోల్ ఫుల్ఫిల్ చేసుకుంటావా, అది చెయ్యు. అమ్మాయితో తిరిగితే ఫ్రీడమ్ ఉండదు, జైలు వేసినట్టు ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే కండిషన్లు పెడతారు కాబట్టి సుమారు పట్టదు, ఫ్రీడమ్ ఉండలేవు. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినంత ఫ్రీడమ్ ఏ అమ్మాయి ఇయ్యది, 100% ఇయ్యది. అది సో బ్యాంక్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్. అమ్మాయితో తిరగాలన్నా, అమ్మాయి కొనియాలన్నా, అమ్మాయికి ఏం కావాలన్నా అవన్నీ ఇవ్వాలన్నా డబ్బు ఇంపార్టెంట్. మరి సో బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినంత ఫ్రీడమ్, లగ్జరీ ఏ అమ్మాయి ఇయ్యదు. గుర్తుంచుకోరు.